నేను మాస్టర్ అయినప్పుడు వాళ్ళు స్టార్స్ కాలేదని అనేదానికి లేదు. వాళ్ళు ఫస్ట్ బిగినింగ్ స్టార్స్. వాళ్ళు అలాంటి స్టార్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. అలాంటప్పుడు ఆ స్టార్ ఇమేజ్ పెట్టుకుని నేను చేయాలి, కానీ నేను వాళ్ళనేది నేను వేరే ఇంకోటి ఏదో చేయాలనేది మరి నేను చేయకూడదు. అలాగే దాని తగ్గట్టుగా స్క్రిప్ట్లో కథతో పాటు చేసిన ఒక యాక్షన్, అంతేగాని నేను అలా పర్సనల్గా చేసింది కలిసి చేసింది ఎవరంటే శ్రీహరి గారు. I have heard that you are having good relation with Srihari garu. ఆయనతో చేసిందే బాగా పేరు, ఎందుకంటే ఆయన ఒక జిమ్నాస్టిక్స్ గోల్డ్ మెడలిస్టు. తను చేసే విధానం ఏదైనా కానీ అప్పుడే ఒక హీరోగా అయ్యారు ఆయన. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా హీరోగా అయ్యారు. దాని తర్వాత ఇది అలా పనిచేస్తూ వచ్చిన దాంట్లో శ్రీహరి గారితో, అంటే వీళ్ళు ముందందరు స్టార్స్ అండి, తర్వాత శ్రీహరి అన్న ఇలా వచ్చి కలిసి పనిచేసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో లవ్, ఎందుకంటే అలా మార్షల్ ఆర్ట్ నేను ఒకినవా గోజులో నేర్చుకున్నాను. నేను కరాటే 7 years నేను ప్రాక్టీస్ చేశాను. ఫుడ్ లేక అది తర్వాత అదే ఆ పెయిన్ అయ్యేది. ఆయనతో పనిచేసినప్పుడు ఆయన కలిసి విజయ్ ఇలా కావాలి ఇలా డిస్కస్ చేసే ఇది ఉండింది అక్కడ. నేను మీకు ఇందాక అడిగింది అదే, మీ కనెక్ట్ అయ్యే వ్యక్తులు, మీరు అనుకున్న విధంగా చేసే వ్యక్తులు, హూ అమాంగ్ దోస్ అని అడిగాను. కళ్యాణ్ బాబు గారు వచ్చి నేరుగా విజయ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే డిస్కషన్ ఉండేది బాగా. అంటే డిస్కషన్ మీన్స్ ఏం చేస్తే బాగుంటుంది అలాగా అనేది. అలా దాంతోనే ఆయనతో ఎక్కువ మూవీస్ చేశాను నేను. అలాగే మంచి పేరు కూడా వచ్చింది. అలాగే శ్రీహరంతో కూడా అలాగే అదే కాంబినేషన్ అలాగే వర్క్ చేసాం. అలాగే అంతే. అంటే కొంతమంది హీరోస్ చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు, మాకు డూబ్స్ పెట్టండి, హై జంపులు లాంగ్ జంపులు ఏమవుతుందని చెప్పి టెన్షన్ పడుతుంటారు. బట్ కొంతమంది ఇలా మార్షల్ ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, సుమన్ అయినా లేకపోతే భానుచంద్ర, పీకే ఎవరైనా, వాళ్ళ మాకు డూప్లు వద్దు, మాకు థ్రిల్ ఉండదు, మేమే ప్రూవ్ చేసుకుంటాం అని చెప్తూ ఉంటారు. ఆ ఆర్ట్ టోటల్ వేరండి. వన్స్ హీరో అని అన్న తర్వాత ప్రతి ఒక్క టెక్నీషియన్ తీసుకోవాల్సిన కేరేనండి, జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా స్టంట్లో అయితే ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బికాజ్ వాళ్ళకు షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్లో వాళ్ళు ఎక్కడి నుంచో ఫైనాన్స్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్ వైజ్గా. నేనేదో ఆశపడి నేనేదో మూవీ చూసి నాకు ఇలాంటి షాట్ కావాలని ట్రై చేసి వాళ్ళకి ఏదైనా ఇంజ్యూర్డ్ అయిందనుకోండి, షెడ్యూల్ మొత్తం లేచిపోద్ది. అది ఎందరో ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది. ఇలాంటివి నేనే కాదు ఎవరైనా కానీ ఇలాంటి కానీ ఆలోచించుకుంటే ఆ కేర్ అనేది ఉండాలి. రాలేదు రైట్, నెక్స్ట్ వేరే విధంగా దీన్ని ఎలా తీద్దాం, అంతేగాని అదే పట్టుబట్టి ఏదో ఒకటి అయ్యేంతవరకు చేయడం అనేది నాట్ రైట్. జాబ్ అనేది ఇలానే చేయాలనేది ఏం లేదు, అది ఎలాగైనా చేయవచ్చు. ఆడియన్ని ఎంత మనం కన్వే చేయగలం, వీళ్ళ స్టార్డమ్ అనేది బయట ఎంత ఉంది, దాన్ని మనం ఎంతవరకు మనం తీసుకెళ్తున్నాం అనేది ఇవి టాలీ చేసుకుంటూ మొత్తం మూవ్ అయితే ఏ ఇబ్బంది లేదండి. అంతే.